హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలామంది ఇళ్లలోకి ఎక్కువగా బల్లులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో ఒకటి ఉంటే మరి కొంతమంది ఇళ్లలో చాలా ఎక్కువగా ఉండి కిచెన్లో కానీ లేదంటే ఇంటి నిండా కూడా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. కొంతమంది వీటిని చూస్తేనే భయపడిపోతూ ఉంటారు. ఇలా ఇంట్లోన ఒక్క బల్లి కూడా లేకుండా బల్లులతో పాటు బొద్దింకలు, ఈగలు, పురుగులు లాంటివి కూడా రాకుండా ఉండాలంటే ఇలా చిన్న హోమ్ రెమెడీని తయారు చేయండి. దీనికోసం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. ఒక నిమ్మ చెక్కను తీసేసుకొని చక్కగా ఇలా 4-5 పీసులుగా అయితే కట్ చేసేసుకొని ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపును వేసేసుకొని ముందైతే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వరకు కూడా పోసుకోండి. సో మనకి ఎక్కడైతే ఈ నిమ్మ తొక్కలు అనేవి వాటర్ని స్ప్రే చేస్తామో ఆ ప్లేసుల్లో బల్లులు అనేవి తిరగకుండా ఉంటాయండి. అలాగే పసుపు వల్ల ఈగలు, దోమలు, పురుగులు కూడా రావు. ముఖ్యంగా బల్లులు అనేవి ఇంట్లోకి రాకుండా సాలి పురుగులు కానీ బొద్దింకలు కానీ ఇవేవి కూడా ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సింపుల్ ఇలా 2 కర్పూరం బిళ్ళలను అయితే తీసుకోండి. అంటే మనం పూజకు వాడే ఆర్త బిళ్ళలైనా ఉంటాయి కదండి, వాటి ప్లేస్లో మీరు ముద్ద కర్పూరమైనా తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చాబెచ్చాగా దంచేసుకోండి. ముఖ్యంగా ఈ ఆనియన్ స్మెల్ అయితే మనకి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేసులోకి బల్లులు రావడానికి చాలా ఇబ్బంది పడతాయండి. అసలు వాటికి ఆ స్మెల్ అనేది సెట్ అవ్వదనమాట. ఆ తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు లేదంటే 1/4 టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్ని వేసేసుకొని ఈ వాటర్ని జస్ట్ ఒక 5 నిమిషాలు ఎలా వదిలేసామంటే మనకి వాటర్ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవడమే. ఈ నిమ్మ తొక్కలు కూడా బయట పడేయకుండా మొక్కలు ఉంటే మొక్కల్లో వేసుకోండి. మొక్కల దగ్గర కూడా పురుగులు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఇలా తయారు చేసిన వాటర్ని ఏదైనా స్ప్రే బాటిల్లో లేదంటే వాటర్ బాటిల్లో కానీ వేసేసుకొని దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడైపోయే ఛాన్స్ ఉండదనమాట. ఇలా తయారు చేసుకున్న వాటర్ని రోజుకొక్కసారి మన కిచెన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, స్టవ్ దగ్గర, బ్యాక్ సైడ్ టైల్స్ దగ్గర కానీ, గ్యాస్ బండ్ల దగ్గర, సింక్ దగ్గర, ఇలా మనకి ఎక్కడెక్కడైతే ఈ బల్లులు గోడల మీద గట్ట ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి, బొద్దింకలు, ఈగలు, పురుగులు, ఇవన్నిటిని కూడా మన ఇంటి మొత్తం కూడా రోజుకొక్కసారి ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి ఇంట్లో ఇంకొక్క బొద్దింక రాదు. ముఖ్యంగా బల్లులు, బొద్దింకలు, ఈగలు, పురుగులు, దోమలు ఇవి కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంటి మొత్తం కూడా రోజుకొకసారి ఇలా మొక్కల దగ్గర, కిటికీల దగ్గర, గుమ్మాల దగ్గర స్ప్రే చేస్తే ఇలా మనకి బల్లులు అనేవి ఒక్కడు కూడా రావడానికి భయపడుతుందండి. అలాగే ఇంట్లో ఉండే బల్లులన్నీ కూడా బయటకు పోతాయి అన్నమాట. ఈ విధంగా ఇంట్లో ఉండే బల్లులన్నీ నిమిషంలోనే బయటకు తరిమేయొచ్చండి. సో ఖచ్చితంగా తప్పకుండా ఈ టిప్ని అయితే ఒకసారి ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇలా ఇంట్లో ఉండే బల్లులు, బొద్దింకలు, ఈగలు, దోమలు, పురుగులన్నిటికీ సింపుల్గా చెక్ పెట్టేయండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.